అవ్వట్లేదమ్మా చనిపోయారని చెప్పారు. ఒక 2 నిమిషాల ముందు అంబులెన్స్ వచ్చినా అయిపోయేది. మళ్ళీ అక్కడ నుంచి మేము వెనక్కి వచ్చేసరికి అంబులెన్స్ వచ్చింది. నేను వాళ్ళని కూడా అడిగాను అంబులెన్స్ సిబ్బందిని, ఏంటండి ఇది కరెక్టేనా, మనిషి చచ్చిపోయినాక వస్తారా? నేను కాల్ చేసి ఎంతసేపు వాళ్ళకి కాల్ చేసి 1 అవర్ అండి, రాలేదు. 1 అవర్ అయినా రాలేదు. అంబులెన్స్ ఆవిడ చచ్చిపోయినాక వచ్చి అప్పుడు వాళ్ళు మళ్ళీ కన్ఫర్మ్ చేసి సెకండ్ టైం వాళ్ళు కన్ఫర్మ్ చేసి చెప్పి ఏవో రాసుకున్నారు, సంతకాలు పెట్టించారు, తీసుకెళ్లారు. ఇక్కడ నేను తప్పట్లేదు కానీ అమ్మా, ఇప్పుడు భర్త చనిపోయిన బాధలో ఉన్నప్పుడు మీరంతా తోడుగా ఉంటారు కదా, అంటే ఆవిడ హెల్త్ కండిషన్ మీరు గమనించలేదా? అంటే బాగా ఏడ్చి ఉండి ఆవిడ బీపీతో చనిపోయినట్టు చెప్తున్నారు కదా, మీకు గమనించలేదా? అంటే ఇంత బాగా ఏడ్చి ఉన్నారు. మనం ఇక్కడే కూర్చోబెట్టాము, గమనించాం కాబట్టి వెంటనే అంబులెన్స్ కాల్ చేయగలిగాం. మేము చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు, వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేశారు. కాళ్ళు రుద్దాము, చేతులు రుద్దాము, లిమ్కా అని వాటర్ అని అన్నీ పట్టించాము. మాకు చేతనైంది మేము చేసాము. ఆ హెల్త్ గమనించాం కాబట్టి మేము అంబులెన్స్ కాల్ చేయగలిగాం. లేదు సెట్ అయిపోద్ది అనుకుంటే మేము కాల్ చేసే వాళ్ళం కాదు. ఆ హెల్త్ బాగాలేదు ఆవిడకి, అంబులెన్స్ హాస్పిటల్కి తీసుకెళ్తే మాకు కొంచెం ఒక 2 days 3 days అని ఆవిడ బతుకుంటారన్న ఆశ మాకు ఉంది. ఆవిడ ఏంటంటే నిజంగా అంబులెన్స్ వచ్చి ఉంటే ఆవిడ బతికేదండి. ఈ రోజుల్లో చిన్న గొడవలకే భార్య భర్తలు విడిపోతున్నారు, కానీ భర్త చనిపోయిన బాధలో భార్య చచ్చిపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఎలా ఉండేవారు ఇద్దరు? ఇద్దరు బాగానే ఉండేవాళ్ళు అండి, చాలా ఇదిగా బాగానే ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఉండిపోయే వరకు మాకే ఇంకా నోటి మాట రావట్లే. మా అమ్మాయేనండి, నా కూతురు, నా అల్లుడే, ఇద్దరు కష్టపడేవాళ్ళు. పిల్లలు చూసి మాకు పిల్లలకి ఆధారం చెప్పిండి, మా వయసు అయిపోతుంది, మాకు అదే కావాలి, అది మేము చెప్పలేకపోతున్నాం. నిన్నటి నుంచి మాకు తిండి లేదు, తిప్పలు లేదు. అది మీ అల్లుడు ఎలా చనిపోయారు? మా ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? హెల్త్ ప్రాబ్లం ఏమి లేదండి. క్యాటరింగ్ పనులకి, హోటల్ పనులకి అన్నిటికీ వెళ్తారు. కింద పై నుంచి కిందకి దిగాడు, అలాగే పడిపోయాడు అంతే. అలాగే వచ్చి పడిపోయాడు, అలాగే చచ్చిపోయాడు అంతే. మీ కూతురుతో పాటు మీరు కూడా ఉండుంటారు కదండి, సో ఆవిడ అంటే హెల్త్ కండిషన్ ఎలా ఉండేది? అంటే ఈయన బాగానే ఉన్నారు, హార్ట్ అటాక్ చనిపోయారు, బట్ మీ పరిస్థితి ఏంటి? అంటే మీ కూతురు దగ్గర మీరు ఉంటారు కదా. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే 20,000 కూడా ఇచ్చారండి, సాయం చేశారు. సాయం ఓకేమ్మా, నేను అంటుంది ఇప్పుడు మీ అమ్మాయి దగ్గర మీరు ఉంటారు, కార్యక్రమాలు జరుగుతున్నాయి, అంటే అప్పుడు మీరు చూసుకోలే హెల్త్ కండిషన్ ఎలా ఉంది మా అమ్మాయి? అంటే అంత బాగా ఏడ్చి చనిపోయే అంత పరిస్థితి వచ్చిందండి. అంటే ఆ పిల్ల పరిస్థితి ఫస్ట్ నుంచి కొద్దిగా ఖాళీ చేయి పడింది కదండి, ఏడ్చి అలాగ అయిపోయింది. మేము అవన్నీ పిలిచేవరకు ఇంకా పిల్లకి నోటు మాట రాలా, మాకే నోటు మాట రాలే. ఆ పిల్లని చూసి ఎమ్మటే జరిగినాయి కదండి, నా బిడ్డలేగా. ఆ పిల్లకి బాగా ప్రేమ అండి, అసలు వాడి పోయింది జీర్ణించుకోలేక చనిపోయింది, ఇంకంతే. ఇక తిండి తిప్పలు లేకుండా వాడిని పోయింది, ఇంకా నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరు. ఇంకా నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏంటి అనుకుందో ఏమో, జీర్ణించుకోలేక చనిపోయింది. నా భర్తతో పాటుగా నేను వెళ్ళిపోతే నా బిడ్డలు మీరే చూసుకోండి అని చెప్పును కూడా చెప్పలేదు, అలాగే వెళ్ళిపోయింది.